అయ్యో దేవుడా, ఎన్ని అన్న మెసేజ్లు, ఎన్ని అన్న కామెంట్స్లు. ఒక్కటి రెండు మెసేజ్ల కంటే రిప్లై ఇస్తాం కానీ ఎన్ని అన్న మెసేజ్లు వచ్చి పడుతుంటే ఎంతకని రిప్లై ఇవ్వాలి, ఎన్ని ఫోన్లకు ఆన్సర్ చేయాలి చెప్పండి. 8 months బ్యాక్ నేను శారీ బిజినెస్ పెట్టినప్పుడు రాని రెస్పాన్స్ ఇప్పుడు విపరీతంగా వస్తుంది. నాకు ఈ చీర కావాలి, ఆ చీర కావాలని ఒకటే ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు. వీటికి రిప్లై ఇవ్వకపోతే తిడుతున్నారు కూడా. నా దగ్గర స్టాక్ అయితే లేదు, అప్పుడు తెచ్చిన స్టాక్ అప్పుడే అయిపోయింది. మళ్ళీ స్టాక్ తీసుకురాలేను, కొంచెం బడ్జెట్ ప్రాబ్లం. మళ్ళీ శారీ బిజినెస్ పెడతాను, కాకపోతే ఇప్పుడు కాదు, కొత్త ఇంట్లోకి పోయినాక స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు వెయిట్ చేస్తాను. మీరు కూడా ప్లీజ్ వెయిట్ చేయండి. మీరు అప్పుడు అడిగిన శారీ మీకు డెఫినెట్గా పంపిస్తాను. ఇంక ఎండలు అయితే బగబగా మండిపోతున్నాయి. బయట వడియాలు కానీ పాపడాలు కానీ కొనుక్కుందామంటేనేమో అవి కాళ్ళతో తొక్కి అన్హైజీనిక్గా చేస్తున్నారు. అవి తిని రోగాలు తెచ్చుకునే దానికన్నా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా నేనైతే సాబుదాన గిన్నెలో అయితే తీసుకున్నాను. 1 glass సాబుదానికి మంచిగా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. దాంట్లో 2 glass వాటర్ పోసి నానబెట్టాలి. ఇంకొక గిన్నెలో 5 glass వాటర్ పోసి దాంట్లో ఉప్పు జీలకర్ర వేసి ఉడకనివ్వాలి. ఒక 10 minutes ఉడికిన తర్వాత ఈ నానబెట్టుకున్న సాబుదాన పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒక 10 minutes ఉడికిన తర్వాత వడియాలాగా వేసేసుకోవడమే. నేను చేసిన తప్పు ఏంటంటే ఈ వడియాలు చేసే ప్రాసెస్లో మా ఆయనతో ముచ్చట పెట్టిన. మా ఆయన నన్ను అయితే మస్తు సతాయిస్తాడు. వీడియో తీయమంటే ఎక్కలేని ముచ్చట్లన్నీ పెడతాడు. ఆ మిస్టేక్లో 1 glass వాటర్ అయితే ఎక్కువ పోసిన, దానివల్ల షేప్ అవుట్ అయిపోయినాయి.